ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చి శరణ్య పర్వంలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి నిన్న క్లియర్గా అసలు ఈ ధర్మరాజు అనేవాడు బ్రాహ్మణోత్తములతో కనుక కలిసినట్టయితే అతను ఏదైనా సాధించగలడు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సైతం క్లియర్గా చెప్పింది ఏంటి, మీ యొక్క అరణ్యవాసం ఏదైతే ఉందో, ఆ తర్వాత అజ్ఞాతవాసం ఏదైతే ఉందో అవన్నీ అవలేలగా అయిపోతాయి. ఆ తర్వాత కౌరవుల యొక్క అంతం మీ చేతిలోనే, గెలిచేది మీరే రాబు అన్నట్టు చెప్పేశాడు. అనంతరం ఒక సాయంకాల సమయంలో ద్రౌపదితో పాటుగా దుఃఖ శోక పరాయణులైనటువంటి పాండవులు కూర్చుండి మాట్లాడుకుంటూ ఉన్నారు. రాజ్యం లేదు కదా, సో కొంచెం దిగాలుగా ఉన్నారు. పాండవుల ప్రియురాలు, దర్శనీయురాలు, పండితురాలు, పతివ్రత అయినటువంటి ద్రౌపది ధర్మరాజుతో ఈ విధంగా మాట్లాడారు. రాజా, క్రూరుడు, దుర్మార్గుడు, పాపి అయినటువంటి దుర్యోధనుడికి మన పట్ల కొంచెం కూడా విచారం లేదని నేను భావిస్తున్నా. దుర్బుద్ధి అయినటువంటి ఆ దుర్యోధనుడు నాతో పాటు నిన్ను కూడా కేవలం కట్టుకున్న వస్త్రాలతో వనానికి పంపి ఏమాత్రం పశ్చాత్తాప పట్టడం లేదు. వాడంతా కావాలని చేశాడు ఇదంతా అని ఆమంటుంది. అది నిజమే. శ్రేష్ఠుడు, ధర్మపరుడు అయినటువంటి నిన్ను గురించి అప్పుడు కఠినమైనటువంటి మాటలాడి దుష్కరములు చేసే దుర్యోధనుడి ఇనుము వంటి కఠిన హృదయం, సుఖలను అనుభవించడానికి యోగ్యుడైనటువంటి నీకు ఇటువంటి కష్టాన్ని కలిగించి దుర్మార్గుడు, పాపైనటువంటి దుర్యోధనుడు తన స్నేహితులతో పాటు ఆనందిస్తున్నాడు. నార బట్టలు కట్టుకొని నీవు వనవాసానికి బయలుదేరినప్పుడు కేవలం 4 పాపాత్మల నేత్రాల నుండి మాత్రమే నలుగురు పాపాత్మల నేత్రాల నుండి మాత్రం అశ్రువులు రాలేదు. అంటే కౌరవుల సైడ్ ఒక 4 అన్నట్టు చెప్తుంది. సో మిగతా క్షమించాలి, నారబట్టలు కట్టుకుని నీ వనవాసానికి బయలుదేరినప్పుడు కేవలం 4 పాపాత్మల నేత్రాల నుండి మాత్రమే అశ్రువులు రాలేదు. రైట్, అంతే. దుష్ట చతుష్టయం. వాళ్ళ 4 కంట్ల నుంచి నీళ్ళు రాల, మిగతా వాళ్ళందరూ కూడా ఏడ్చారు, బాధపడ్డారు. దుర్యోధనుడు, కర్ణుడు, దుర్మార్గుడైన శకుని, ఉగ్ర స్వభావుడు, దుష్ట సోదరుడైన దుశ్శాసనుడు అని 4 పాపాత్మల కళ నుండి అశ్రువులు రాలేదు. తక్కిన కురువంశీలందరూ కూడా దుఃఖంతో వ్యాకుల పడ్డారు. వారి నేత్రాల నుండి అశ్రు బిందువులు రాలే. మహారాజా, ఇప్పుడు నీవు నిద్రించే శయ్యను చూస్తే మునుపు నీ రాజోచితమైనటువంటి శయ్య గుర్తుకు వచ్చి నువ్వు గురించే దుఃఖిస్తున్నాను. నీవు కష్టాలు పడదగిన వాడవు కాదు, సుఖాలను అనుభవించదగిన వాడవు. ఆమె స్త్రీ, భార్య, ఆమె సైతం తన గురించి మాట్లాడుతున్నా, తన భర్త గురించి మాట్లాడుతుంది, ధర్మరాజు గురించి. సభా మధ్యంలో ఏనుగు దంతాలతో నిర్మితమైనటువంటి రత్న సింహాసనం చూసినటువంటి నేను దర్భలతో చేయబడినటువంటి ఈ ఆసనాన్ని చూస్తే దుఃఖం నా హృదయాన్ని దహించేస్తుంది. రాజా, మునుపు ఇంద్రప్రస్థంలో సభలో రాజులందరితో కూడి నిన్ను నేను చూశాను. ఆ స్థితిలో ఇక్కడ నిన్ను చూడలేని నా హృదయానికి శాంతి లేదు. మునుపు సూర్యుని వంటి తేజస్సుతో మంచి గంధం ఉపయోగపడినటువంటి నిన్ను చూసే నాకు ఇప్పుడు బురద, ధూళి అంటినటువంటి నిన్ను చూస్తే ఎంతో దుఃఖం కలుగుతోంది. రాజేంద్ర, మునుపు స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న పట్టు వస్త్రాలను ధరించిన నిన్ను చూశాను. ఇప్పుడు ఇలా నారబట్టలు కట్టుకుని నిన్ను చూడవలసి వచ్చింది. అప్పుడు మన ఇంటి నుండి వేల కొలది బ్రాహ్మణులకు రుచికరమైన పలు వంటకాలతో బంగారు పాత్రలతో అన్నం తీసుకుని వెళ్ళేవారు. ప్రభు, ఏతులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు మిక్కిలి రుచికరమైన భోజనం అప్పుడు పెట్టబడేది. మునుపు రాజభవనంలో బంగారు పాత్రలు అన్ని విధాన ఇష్టాలైన వంటకాలతో నిండి ఉండేవి. ప్రతిదినము బ్రాహ్మణులను వారి వారి ఇష్టాలకు అనుగుణంగా సత్కరించేవాడి. ఆ వైభవం అంతా ఇప్పుడు చూడలేని నా హృదయానికి శాంతి ఎక్కడది. మహారాజా, అందమైన కుండలాలు చెవులకు ధరించిన యువకులైన నీ సోదరులు రుచికరమైన వంటకాలతో భుజించేవారు. అట్టివారు ఇప్పుడు వన్యాలైన కందమూల ఫలాలతో జీవించడం నేను చూస్తున్నాను. ఇక నా హృదయానికి శాంతి ఎక్కడది. మనుష్యేంద్ర, దుఃఖాన్ని అనుభవించడానికి యోగ్యులు కానీ నీ సోదరులను చూస్తుంటే నా మనసు శాంతించడం లేదు. ఈ వనవాస కష్టాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తున్న ఈ భీమసేనుని గురించి తలుచుకుంటున్న సమయంలో నీకు శత్రువుల పట్ల కోపం కలగటం లేదా? యుద్ధంలో వెన్ను చొప్పున వీరుడు ఈనాడు స్వయంగా పనులన్నీ చేస్తున్నాడు. సుఖభోగాలకు అర్హుడు, దుఃఖం అనుభవిస్తున్నవాడు భీమసేనుడిని చూస్తున్నప్పుడు నీకు క్రోధం ఎందుకు రావడం లేదయ్యా అని చెప్పేసి ధర్మరాజు అడుగుతూ ఉంది. ఇంకా ఏమేమి అడిగింది ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.